పరిణితి లేకపోతేనే కక్ష ఉంటుంది. ఆ పరిణితి ఉంటే ప్రేమ తప్ప కక్ష ఉండదు, కోపం ఉండదు అసలు. కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు. అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్ర శరీరం ఉంటుంది. ఆ మంత్ర శరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి. ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుప్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుప్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి, బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి, భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. ఇక కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి. అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వమైనా చెప్తాడు, ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు.
దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః విశాఖేంద్రోపేంద్రో నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. మనకి కన్నులలో కనపడుతుంది, మనస్సులో కనపడుతుంది. అటువంటి సన్నివేశాన్ని చూపించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక నాటకం వేయించాను అనుకోండి, మీరందరూ ఎలా చూస్తారో మాంసనేత్రములకు కనపడేటటువంటి నాటకం ఎలా ఉంటుందో తన వాంగ్మయం ద్వారా శంకరులు అటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు నాటకీయ సన్నివేశంతో. రణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. ఎవరెవరట? రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. అదేమిటి బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. ఓని బ్రహ్మగారిని వదిలేశారండి, వీళ్ళ ముగ్గురిని చెప్పారు, మీకు ఎందుకు వచ్చిన గొడవ అండి, వదిలేసిన వాళ్ళ గొడవ మీకు ఎందుకంటే చెప్పిన వాళ్ళ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, బానే ఉంది. శ్రీ మహావిష్ణువు గురించి కదా ముందు చెప్పాలి. విష్ణువు గురించి చెప్పి ఇంద్రుడి గురించి చెప్పి సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివరబెట్టి విశాఖేంద్రోపేంద్రో అని విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడిని, ఇంద్రుణ్ణి, ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏమిటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతి. సైన్యం విజయం సాధించిందనుకోండి, ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. కాబట్టి దేవ సైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి. రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖేంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి, ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని తర్వాత ఇంద్రుడిని చెప్పాలి, దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుడిని చెప్పారు. ఉపేంద్రో అప్పుడు శ్రీ మహావిష్ణువుని చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? అన్నయ్య తమ్ముడు ఇద్దరు అక్కడ ఉన్నారనుకోండి, పెళ్లికి పిలవాల్సి వచ్చింది, ఎవరికి చెప్తారు మీరు? ముందు అన్నయ్యకైనా చెప్తారు, పెద్ద ఆయనకి. ఏమయ్యా నువ్వు మీ తమ్ముడు మీ మరదలు అందరూ తప్పకుండా రావాలి సుమా, మా చెల్లెల్ని కూడా మర్చిపోకు అంటారు. అంటే మీరు పిలుస్తున్న ఆయన భార్యను మర్చిపోవద్దని. అంతేగాని అన్నయ్య గారు అక్కడ ఉండగా వదిలేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యో మీ అన్నయ్యని తీసుకుని తప్పకుండా పెళ్లికి రా అంటే ఆ అన్నయ్యని పిలిచినట్టే అవమానించినట్టే? తమ్ముడిని తీసుకురా అనొచ్చా కానీ మీ అన్నయ్యని తీసుకురా అనొచ్చా? మీ నాన్నగారిని తీసుకురండి పెళ్లికి అంటారా? తండ్రికి శుభలేఖ ఇచ్చి మీ పిల్లల్ని తీసుకుని రండి అంటారా? తండ్రికి శుభలేఖ ఇవ్వాలి. అంతేగాని తండ్రికి ఇస్తే పక్కన కొడుకుంటే మళ్ళీ వాడి పేరు మీద ఒకటి రాయకూడదు. ఎప్పుడు విడిపోతారు మీ ఇద్దరని అడిగినట్టు. తండ్రికి ఇస్తే చాలు, కొడుకులకి ఇచ్చేసినట్లే. కాబట్టి ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు? శ్రీ మహావిష్ణువు. అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.